షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది నా కృపావాక్యము చూసుకుందాము బిడ్డలారా. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. అవును కదా బిడ్డలారా, ఈ భూమి మీద మనల్ని కాపాడేది మన బుద్ధి, మన వివేచననే. ఒక ఐస్ క్రీమ్ పార్లర్లో మరి ఒక చిన్న బాలుడు, యవనంలో అప్పుడే అడుగు పెడుతున్న బాలుడు వెళ్ళి అక్కడ క్యూలో నిల్చున్నాడు. అయితే అక్కడ అడిగాడు, ఆ యొక్క ఉన్న పార్లర్లో ఉన్న ఆమెను, అమ్మా బటర్ స్కాచ్ ఎంత అని ఆ పాకెట్లో నుంచి చేంజ్ కౌంట్ చేసుకుంటున్నాడు. 35 రూపీస్ బాబు అని చెప్పింది. అతను ఇంకా కొంచెం లేట్ చేస్తుంటే, ఏ బాబు పక్కకు తప్పుకో, నీ వెనకాల క్యూ ఉన్నది అనగానే వెంటనే మళ్ళీ వెనీలా ఎంత అని అడిగాడు. ఇంకా విసుక్కుంటూ 30 రూపీస్ అని చెప్పింది. అప్పుడు మరి ఆ 30 రూపీస్ పెట్టుకొని వెళ్ళి పక్కకు టేబుల్ మీద తిన్న తర్వాత ఆ టేబుల్ పక్కకు తిన్న ఐస్ క్రీమ్ ఖాళీ అయిన దాని పక్కకు 5 రూపీస్ టిప్ పెట్టేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఆమె మరి క్లీనింగ్ చేయడానికి వచ్చినప్పుడు చూసినప్పుడు ఆ టిప్ చూసింది అన్నట్టు. ఓహో, ఈ బాలుడు చూసావా ఎంత ఔదార్య బుద్ధి కలిగి ఉన్నాడు, ఎంత మంచి బుద్ధి కలిగి ఉన్నాడు, ఎంత శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నాడని తన హృదయంలో తనను తానే తిట్టుకున్నదట. నేను ఎంత పొరపాటు మాట మాట్లాడాను. కాబట్టి బిడ్డలారా, మిమ్మల్ని బట్టి, మీ యొక్క బుద్ధిని బట్టి, మీరు వివేచనతో మాట్లాడే మాటను బట్టి ఎదుటి వారిని మీరు సంపాదించుకుంటారు, ఎదుటి వారిని మీరు వారి మనసును చూరగొంటారు. ఎందుకనగా నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కాదు. లోకంలో ఉన్నవారు మీరు ప్రత్యేకమైన వారు బిడ్డలారా. మనం ప్రత్యేకంగా ఉండాలి. లోకస్తుల వల్ల మనం ఉండకూడదు. కాబట్టి కొన్నిసార్లు ఏమంటుంటారు, వాడి బుద్ధి మంచిది కాదంటుంటారు, వాడి యొక్క వివేచన సరిగ్గా లేదంటుంటారు. సో వాడితో స్నేహం చేయకండి, వాడు మంచోడు కాదంటుంటారు. కానీ బిడ్డలారా, తల్లిదండ్రులు ఇతర తల్లిదండ్రులు, నీ స్నేహితులకు తల్లిదండ్రులు చెప్పాలి, ఒక పలానా బిడ్డతో నువ్వు స్నేహం చేయాలి, నువ్వు అతను చూసి నడుచుకోవాలి. మనం ఏంటంటే ఈ లోకంలో మన బిడ్డలను చాలా తక్కువగా చూస్తుంటాం. కానీ చక్కగా వారిని ఏ రీతిగా పెంచుతున్నామో చాలా జాగ్రత్తగా పెంచాలి మన బిడ్డలను. సో వారికి బుద్ధిని నేర్పించాలి, వివేచన నేర్పించాలి. ఈ శ్రేష్టమైన గ్రంథమును వారికి దినదినం వారికి ధ్యానించడం నేర్పించాలి. దినదినం వారి ఉదయకాలంలో వారి ప్రార్థన నేర్పించాలి. నీకు ప్రార్థన జీవితం ఉంటే నీ బిడ్డలు ప్రార్థన జీవితం కలిగి ఉంటారు. నువ్వు దినదినం వాక్యం చదివితే నీ బిడ్డలు వాక్యము చదువుతారు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క బుద్ధి బిడ్డలకు వస్తుంది. సో తల్లిదండ్రులారా, మీరు యెహోవా మెస్సీయాకు కలిగిన బుద్ధి కలిగి ఉన్నట్టయితే నీ బిడ్డలు అంతకన్నా శ్రేష్టమైన బుద్ధిని, వివేచన కనుపరుస్తారు. అప్పుడు వాక్యమును వారి జీవితాల ద్వారా చాటుతూ అనేకులను రక్షణలోకి నడిపిస్తారు. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, మా బుద్ధి మాకు కాపలా కాస్తుంది, మా పెదవులకు అది వివేచన ఇస్తుంది నాయన. ఈ లోకంలో మేము ఈ దుర్మార్గపు లోకంలో ఉంటున్నప్పుడు మేము మా శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉండినట్లుగా మీ బిడ్డలను బలపరిచినందులకు, అట్టి మీ రక్తంతో కొనబడిన బిడ్డలను అట్టి కృపలో దీవించమని నజరుడైన యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగును గాక. ఆమేన్.